హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు విడుదల. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళా ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలిచే చారిత్రాత్మక తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించింది. ప్రసూతి ప్రయోజనాలు అనేవి మహిళల పునరుత్పత్తి హక్కులలో అంతర్భాగమని, అవి కేవలం మొదటి 2 కాన్పులకే పరిమితం కావు అని స్పష్టం చేస్తూ, మూడో కాన్పులకు కూడా ప్రసూతి సెలవులు మరియు ఇతర ప్రయోజనాలను నిరాకరించరాదని తేల్చి చెప్పింది. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీమతి కె. ఉమాదేవి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్. ఓకా మరియు జస్టిస్ ఉజ్వల్ భూయన్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు రంగంలోని మహిళా ఉద్యోగులందరికీ కూడా వర్తించనుండటం గమనార్హం. కేసు నేపథ్యం మరియు న్యాయ పోరాటము. తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన శ్రీమతి కె. ఉమాదేవి మూడో కాన్పునకు ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా, తమిళనాడులోని ప్రసూతి ప్రయోజనాలు కేవలం 2 కాన్పులకే పరిమితమనే నిబంధన చూపుతూ అధికారులు ఆమెను అభ్యర్థనను తిరస్కరించారు. దీనిపై ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సింగిల్ జడ్జి అనుకూల తీర్పు. ఉమాదేవి వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె మొదటి వివాహం తర్వాత తద్వారా కలిగిన ఇద్దరు సంతానం ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరక ముందు జన్మించారని, ప్రస్తుతం వారు ఆమె మాజీ భర్త సంరక్షణలో ఉన్నారని కోర్టు గుర్తించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆమె ప్రసూతి ప్రయోజనాలను కోరుకుంటున్నది. ఇదే తొలిసారని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. డివిజన్ బెంచ్ వ్యతిరేక తీర్పు. అయితే ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాలు చేయగా, అక్కడ ఉమాదేవికి ప్రతికూల తీర్పు వచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సుప్రీంకోర్టులో తుది విజయం. డివిజన్ బెంచ్ తీర్పుతో నిరాశ చెందని ఉమాదేవి గారు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం డివిజన్ బెంచ్ తీర్పును తప్పుబడుతూ ఉమాదేవికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాలు మరియు విశ్లేషణ. మొదటిది, సుప్రీంకోర్టు ఏమని పేర్కొందంటే, పునరుత్పత్తి హక్కుల పరిరక్షణ. మహిళల పునరుత్పత్తి హక్కులలో ప్రసూతి సెలవులు మరియు ప్రయోజనాలు అంతర్లీనంగా కీలకమైనవని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ హక్కులను సంకుచితంగా వ్యాఖ్యానించరాదని, కేవలం పిల్లల సంఖ్య ఆధారంగా ప్రయోజనాలను నిరాకరించడం సమంజసం కాదు అని స్పష్టం చేసింది. తర్వాత రెండవది, ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961 ఉద్దేశం. ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961 మహిళలు గర్భం దాల్చినప్పుడు, ప్రసవించినప్పుడు మరియు ప్రవాసం అనంతరం కాలంలో వారి ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రతను కాపాడటానికి ఉద్దేశించబడి ఈ చట్టం యొక్క విస్తృత లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. మూడవది, తొలిసారి ప్రయోజనం కోరడం. శ్రీమతి ఉమాదేవి ప్రభుత్వ ఉద్యోగిగా ప్రసూతి ప్రయోజనాలు కోరుకుంటున్నది. ఇది తొలిసారి అని హైకోర్టు సింగిల్ జడ్జి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది కూడా ఆమెకు అనుకూలంగా పరిగణించదగిన అంశమే అని పరోక్షంగా సూచించింది. నాలుగవది, సామాజిక వాస్తవికత మరియు ప్రత్యేక పరిస్థితులు. ఉమాదేవి విషయంలో ఆమె మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానం ఆమె సంరక్షణలో లేకపోవడము, ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకుని ప్రసూతి ప్రయోజనాలను కోరుకోవడం వంటి ప్రత్యేక పరిస్థితులను కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐదవది, జీవించే హక్కు మరియు సమానత్వపు హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 14 కింద మహిళలకు లభించే ప్రాథమిక హక్కులకు ఈ తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రసూతి ప్రయోజనాలను నిరాకరించడం ఈ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది.
సో ఇక ఆరోది లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత. ఈ తీర్పు పని ప్రదేశాల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు మహిళా సాధికారతకు దోహదపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళలు తమ వృత్తి మరియు వ్యక్తిగత జీవితాలను సమతౌల్యం చేసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. తీర్పు ప్రభావం మరియు భవిష్యత్తు పరిణామాలు. దేశవ్యాప్త వర్తింపు. సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అలాగే కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు ఒక శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల సవరణ. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రసూతి ప్రయోజనాలను 2 కాన్పులకే పరిమితం చేసిన నిబంధనలను కలిగి ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబంధనలను సవరించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ప్రభావం. ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961 ప్రైవేట్ రంగానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ తీర్పు ప్రైవేట్ రంగంలోని మహిళా ఉద్యోగులకు కూడా మేలు చేకూరుస్తుంది. యాజమాన్యులు 3వ కాన్పుకు కూడా ప్రసూతి సెలవులు మంజూరు చేయాల్సి ఉంటుంది ప్రైవేటు సంస్థల్లో కూడా. మహిళా ఉద్యోగులకు ధైర్యం. ఈ తీర్పు తమ హక్కుల కోసం పోరాటానికి మహిళా ఉద్యోగులకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర మహిళలు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. చట్టాల పునఃసమీక్షకు అవకాశం. ఈ తీర్పు ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రస్తుత చట్టాలు మరియు నిబంధనల పునఃసమీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలకు గుర్తు చేస్తుంది. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దత్తత తీసుకున్న తల్లులు, సరోగసి ద్వారా తల్లులైన వారికి ప్రయోజనాలే. ఈ తీర్పు స్ఫూర్తితో దత్తత తీసుకున్న తల్లులు, సరోగసి ద్వారా తల్లులైన వారికి కూడా ప్రసూతి ప్రయోజనాలను విస్తరించాలనే డిమాండ్లకు బలం చేకూరవచ్చు. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు మహిళా ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది కేవలం శ్రీమతి ఉమాదేవికి లభించిన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళా ఉద్యోగుల విజయంగా పరిగణించాలి. ఈ తీర్పు పునరుత్పత్తి హక్కులను మానవ హక్కులుగా గుర్తించడమే కాకుండా పని ప్రదేశాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు మరియు యాజమాన్యాల బాధ్యతను నొక్కి చెబుతోంది. ఈ తీర్పు స్ఫూర్తితో మహిళా ఉద్యోగులందరికీ కూడా అనుకూలమైన సహాయకారి వాతావరణాన్ని కల్పించే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. సో మొత్తానికైతే సుప్రీంకోర్టు ఫైనల్గా ఈ యొక్క ప్రసూతి సెలవులు ఏవైతే ఉంటాయో బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మెటర్నిటీ లీవ్స్ 3వ కాన్పుకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి తుది తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో కూడా ఈ యొక్క జీవో అయితే త్వరలోనే పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్.